రాష్ట్రంలోని కూరగాయ రైతులు వినియోగదారులకు నష్టం కలిగించేలా మరో అసత్య వార్తను వచ్చేశారు ఈనాడు రామోజీరావు. రైతు బజార్ల లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఓ చెత్త కథనాన్ని అల్లారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 4.5 ఏళ్లుగా రైతు బజార్లను బలోపేతం చేస్తే రామోజీకి కళ్ళు కుట్టే. చంద్రబాబు హయాంలో లాగా దళారీళ్లు లేకుండా వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకుంటుంటే తట్టుకోలేకపోయారు. అందుకే అడ్డగోలు కథనంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రామోజీ. చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 87 రైతు బజార్లుండేవి. కొత్త వాటి ప్రతిపాదనలను చంద్రబాబు ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. బాబు 5 ఏళ్లలో మొక్కుబడిగా మార్కెట్ యార్డు స్థలాల్లో కేవలం 11 రైతు బజార్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో ఉన్న రైతు బజార్లలో 3/4 శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా ఆ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. రైతు బజార్లను ఆధునీకరించాలన్న ఆలోచనే చేయలేదు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు బజార్ల విస్తరణ, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 నుంచి 2023 వరకు 40 కోట్లతో 54 రైతు బజార్లు కొత్తగా ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే 22 రైతు బజార్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 17 అందుబాటులోకి వచ్చాయి. మరో 5 ఫిబ్రవరి కల్లా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన 32 రైతు బజార్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్ దశలో 11 ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్లో 8, రూఫ్ లెవెల్లో 8, రూఫ్ లెవెల్ విత్ సీలింగ్ దశలో మరో 5 ఉన్నాయి. వీటిని కూడా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానే అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అయినా రైతు బజార్లపై విష ప్రచారం చేస్తున్నారు రామోజీ. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కట్టిన రైతు బజార్లతో కలిపి రాష్ట్రంలో 115 రైతు బజార్లున్నాయి. వీటి ద్వారా 10,000 మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 15,000 మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రోజు 150 నుంచి 200 టన్నుల కూరగాయలను గిట్టుబాటు ధరకు అమ్ముతున్నారు. సగటున రోజుకు 6 లక్షల మంది వినియోగదారులు వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఒక్కో రైతు బజార్లో రోజు 20 లక్షల నుంచి 40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే 10 నుంచి 15% తక్కువ ధరలకే తాజా కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతు బజార్లకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా 4.5 కోట్లతో ప్రతి రైతు బజారులో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. సీఎం యాప్ ద్వారా రోజు బహిరంగ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ ధరలు తగ్గినా పెరిగినా మార్కెట్లో జోక్యం చేసుకుంటూ రైతులు, వినియోగదారులకు మేలు జరిగేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా గిట్టుబాటు ధరకే కొంటోంది. టమాటా, ఉల్లిపాయలతో పాటు బత్తాయి, పైనాపిల్ లాంటి ఉద్యాన ఉత్పత్తులను కూడా మద్దతు ధరకు కొని రైతు బజార్లలో సబ్సిడీ రేట్లకే అమ్మింది. మరోవైపు ఇంతకు ముందు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం పూర్తిగా మార్కెటింగ్ కమిటీలపై ఆధారపడేవి రైతు బజార్లు. కానీ ప్రతి రైతు బజారు స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. రైతు బజార్ల స్టాల్స్ అద్దెలను సవరించడం, పార్కింగ్, సేంద్రియ ఉత్పత్తులు, ఫిషాంధ్ర స్టాల్స్ ఏర్పాటు, ప్రకటన బోర్డుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంది. దీంతో 75 రైతు బజార్లు ఆర్థిక అవసరాల కోసం మార్కెట్ కమిటీలపై ఆధారపడాల్సిన అవసరం లేక ఆర్థిక పరిపుష్టి సాధించాయి. ఇక కోవిడ్ సమయంలో రైతులు నష్టపోకూడదని, వినియోగదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక రైతు బజార్ను 3-4 భాగాలుగా విభజించి ప్రజలకు మరింత దగ్గరలో ఏర్పాటు చేసింది. మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేసింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ రైతు బజార్లో కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే యంత్రం ఇంకా వినియోగంలోకే రాలేదు. అయినా ఈనాడు పనిగట్టుకుని అది మూలన పడిందని రాసింది. దాదాపు అన్ని రైతు బజార్లలో మరుగుదొడ్లు నిక్షేపంగా పనిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన బాపట్ల, ఆరిలోవ రైతు బజార్లను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. అయినా ఈనాడు అడ్డగోలుగా కథనం వచ్చేసింది.